రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుండి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ చైర్పర్సన్ తీగల అనితతోటి కలిసి మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికో ఒకరికి లబ్ధి చేకూరుందా లేదా చెప్పండి. లబ్ధి చేయకపోతే ఒకవేళ లబ్ధి చేయకపోతే మీరంతా కూడా మళ్ళా సమితగా వచ్చిన తర్వాత చేపించే బాధ్యత మేము తీసుకుంటామని తీసుకొచ్చి పొత్తూరు నుంచి ఈ రోడ్డు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి చేసేది కాదు. ఇది కంప్లీట్ చేయాలంటే సమితగా మళ్ళీ రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అవుతుంది. ఈ అయ్యరాం గాయరాం వస్తా ఉంటారు, పోతా ఉంటారు, చేస్తా ఉంటారు, పోతా ఉంటారు, చెప్పిపోతారు. మైక్ లో మాట్లాడుకుంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన కృష్ణారెడ్డి చేతులు జరుగుతూ నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. దాదాపుగా 5 గంటలు ముందున్న వాళ్ళని నడిపించుకుంటూ మాట్లాడుతూ వస్తూనే ఉన్నారు. కృష్ణానికి అదేవిధంగా ఎగ్గి మల్లేశ్వరి గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా అనినాథ్ రెడ్డి గారికి, చైర్మన్ జిల్లా పరిషత్ గారికి, వేదిక మీద దయానంద్ గుప్తా గారు వచ్చిపోయిన ఎమ్మెల్సీ గారు వారికి, అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని మరొక్కసారి నిరూపించడానికి ఈ ఎన్నికల్లో ఎక్కడ వెళ్ళినా కూడా నీరాజనం పలుకుతా ఉన్నారు. ఈ రోజు మన మహేశ్వరం నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, మీ అందరి అండతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మరొకసారి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన సందర్భంలో మీ ఆడబిడ్డగా మా అక్క చెల్లెళ్ళని, మా అన్న తమ్ముళ్ళని, మా సోదరులకు అందరినీ కూడా మరొకసారి ఆస్వాదించమని, సహకరించమని కోరుతా ఉన్నాను.